సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లో 10th క్వశ్చన్లో ఏ చూసుకుందాం చూడండి. ఏ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ 0 1 2 3 6 4. ఇది మనకు గివెన్ ఇచ్చిండు 7 ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఏబిసి అని ఇలా 4 బాక్సెస్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ 8 బాక్సెస్ వేసినాం కదా. ఇక్కడ 8 బాక్సెస్ ఎందుకు రావాలని మనకు డౌట్ వస్తుంది. 8 బాక్స్ ఎందుకు రావాలంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు 2 power 3 2 power 3 అంటే ఎంత? 2 power 3 అంటే ఎంత? 2 into 2 into 2 into 2 2 2 is 4 4 2 is 8. ఇక్కడ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 8 బాక్సెస్ అనేవి మనము డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ ఉంటే 2 power 3, అలానే ఇప్పుడు 4 వేరియబుల్స్ ఉంటే 2 power 4, అప్పుడు 16 బాక్సెస్ వస్తాయి. అలా ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని బాక్సెస్ వస్తాయి. అది 2 power nతో దాని యొక్క ఫార్ములా వచ్చేసి 2 power n. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది గివెన్ ఇచ్చిండు. ఇప్పుడు మనం ఈ బాక్స్ వేసుకున్నాం చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ అనేది వేసినాం. కాలమ్స్ రోస్ 4 కాలమ్స్ 2 రోస్ వేసేసినాము. 8 బాక్సెస్ వచ్చేసినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూసినారు కదా M0 M1 M2 M3 M4 M5 M6 M7 అలా. ఇప్పుడు ఇవన్నీ నెంబరింగ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0 1 2 3 ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 4 5 6 ఈడ వస్తుంది, 7 ఈడ వస్తుంది. సేమ్ దీని మాదిరి 1 0 1 2 ఈడ వస్తుంది, 3 ఈడ వస్తుంది. నెక్స్ట్ 4 5 7 6 ఈడ వస్తుంది, 7 ఈడ వస్తుంది. ఆ రెండే చేంజ్ అవుతాయి, ఈ 2 బాక్సులే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకేంది XYZ కదా, మనము నేమింగ్స్ ఇచ్చుకుందాం. 3 వేరియబుల్స్ కాబట్టి ఏ, ఇక్కడ బీసీ ఇచ్చినాం. ఇక్కడ రోస్లో చూద్దాం చూడండి. ఏ బార్ ఏ, ఇక్కడ ఏ బార్ అయినా వేయచ్చు, లేదంటే 0 అయినా వేయచ్చు. ఇక్కడ ఏ అయినా వేయచ్చు, లేదంటే 1 అయినా వేయచ్చు. మనకు ఇక్కడ లెటర్స్తో ఇచ్చుకుంటే ఈజీగా ఉంటాయి కానీ లెటర్స్తో ఇచ్చుకున్నాం చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏ బార్, ఇక్కడ ఏ అని ఇచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ 0 0 1 1 0 1 1 ఇలా ఉండాలి మామూలుగా అయితే. ఇప్పుడు 0 అంటే ఏమని చెప్పిన బీ బార్, మళ్ళీ 0 అంటే సి బార్, ఎందుకంటే ఇక్కడ బీసీ లైన్ కాబట్టి ఇలా పెడతాం. ఇప్పుడు ఇంకా బీ ప్లేస్లో 0 ఉంది, అందుకు బీ బార్. నెక్స్ట్ సి ప్లేస్లో 1 ఉంది కాబట్టి సి, అలా బీసీ అలా అని మొత్తం ఇచ్చేసినాము. మనం లెటర్స్లో రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 1s ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇది SOP కాబట్టి మనం 1s అనేవి దీంతో పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చినాం. 0 1 2 3 4 5 6 7 అనేది నెంబరింగ్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 ఇచ్చిండు అంటే 0 దగ్గర 1 పెట్టిన. నెక్స్ట్ 1 ఇచ్చిండు, 1 దగ్గర 1 పెట్టిన. నెక్స్ట్ 2 ఇచ్చిండు, 2 దగ్గర 2 పెట్టేసిన, 1 పెట్టేసిన. నెక్స్ట్ 3 దగ్గర 3 ఇచ్చిండు, 3 ఎక్కడ ఉంది, 3 దగ్గర 1 పెట్టిన. నెక్స్ట్ 6 1 పెట్టిన, 7 1 పెట్టిన. ఇప్పుడు ఈ 1 అన్ని పెట్టిన తర్వాత నెక్స్ట్ గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చూడండి, గ్రూపింగ్ అయితే 2 నెంబర్స్నైనా చేయొచ్చు, లేదంటే 4 నెంబర్స్ అయినా చేయొచ్చు, లేదంటే 8 మెంబర్స్ అయినా చేయొచ్చు. ఇప్పుడు మనకు ఏది అవైలబుల్గా ఉందో ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ గ్రూపు 4కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఈ 4కి అవైలబుల్ ఉంది ఏ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ SOPలో 1s అనేటివి ఏవి మిగిలిపోకూడదు, అన్నీ గ్రూపింగ్ చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం గ్రూపింగ్ చేస్తే ఇది ఒక గ్రూప్, ఇది గ్రూప్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇది గ్రూప్ చేస్తే ఇది గ్రూప్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే G1 గ్రూప్ 1కి ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇది గ్రూప్ 1 కదా, గ్రూప్ 1కి ఎక్స్ప్రెషన్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1 ఇక్కడ ఏముంది, ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏ బార్ ఉంది. అంటే ఏ బార్ దగ్గర ఈ 1s అనేవి ఏ బార్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏ బార్ అనేది పెట్టేసిన, ఏ బార్ అయిపోయింది. గ్రూప్ 1కి ఏ బార్ అనేది పెట్టేసిన. నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ చూడండి బీసీ బార్ దగ్గర కూడా 1 ఉంది. నెక్స్ట్ బీ బార్ సి దగ్గర కూడా 1 ఉంది. నెక్స్ట్ బీసీ దగ్గర కూడా 1 ఉంది, బీసీ బార్ దగ్గర కూడా 1 ఉంది. అవి కంటిన్యూగా పెట్టేసిన.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ బార్ బీసీ బార్, నెక్స్ట్ ఏ బార్ బీసీ బార్ సి ప్లస్ ఏ బార్ బీసీ ప్లస్ ఏ బార్ బీసీ బార్ అనేది పెట్టేసిన. ఇప్పుడు ఇంకా ఏ బార్ అనేది కామన్ అన్ని దాంట్లోకి. ఇంకా ఫస్ట్ ఈ గ్రూప్కి కాబట్టి ఇది అయిపోయింది రోస్ది. నెక్స్ట్ కాలమ్స్ చూసుకుంటే ఇదన్నీ పెట్టేసిన. ఫస్ట్లో ఏ బార్ ఏ బార్ ఏ బార్ పెట్టేసిన. నెక్స్ట్ ఇంకా బీసీ బార్ బీసీ బీ బార్ సి బార్, నెక్స్ట్ బీ బార్ సి బీసీ బీసీ బార్ అనేటివి పెట్టేసిన. నెక్స్ట్ వీటికి గ్రూప్ 1 7 ఉండేటి అరేంజ్ చేసిన. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ బార్ సి బార్, ఇక్కడ కూడా ఏ బార్ సి బార్, రెండు దాంట్లో ఏ బార్ సి బార్ అనేది కామన్ ఇద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది, బీ బార్ మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, బీ మిగులుతుంది. అప్పుడు ఏమైంది, బీ బార్ ప్లస్ బి అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఏ బార్ సి అనేది కామన్ ఇద్దాం. ఈ రెండు దాంట్లో తీస్తే ఇంకా ఏ బార్ సి బార్ పోయింది. ఇంక ఇక్కడ ఏం మిగిలింది, బీ బార్ మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ సి బార్ పోతే ఇక్కడ బి మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆ రెండు మిగిలినాయి ఇందాక లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సి ప్లస్ సి బార్ అంటే ఒక నార్మల్గా ఉండేది ఒకటి బార్లో ఉండేది అనేది సమ్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 1. అలానే ఇక్కడ బీ బార్ ప్లస్ బి అంటే దాని వాల్యూ 1, బీ బార్ ప్లస్ బి అంటే దాని వాల్యూ 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ బార్ సి బార్ ప్లస్ ఏ బార్ సి అనేది వచ్చింది. నెక్స్ట్ దీంట్లో ఏ బార్ కామన్ ఉంది. రెండు కామన్ తీస్తే ఏ బార్ కామన్ తీసినాం. ఇక్కడ ఏం మిగులుతుంది, సి బార్ మిగులుతుంది. ఇక్కడ సి మిగులుతుంది. ఇప్పుడు సేమ్ అలానే ఒకటి బార్ టర్మ్ ఒకటి నార్మల్గా ఉంది. దాని ఫార్ములా ఏంది, =1 కదా. ఇప్పుడు ఏ బార్ ఇంటూ 1 ఏమైంది, ఏ బార్ అయింది. అంటే గ్రూప్ 1 వచ్చేసి ఏ బార్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2కి చూసుకుందాం. గ్రూప్ 2కి చూడండి. గ్రూప్ 2కి చూసుకుంటే మనకి ఇచ్చింది ఇది. ఇక్కడ చూస్తే గ్రూప్ 2 చూడండి, ఇది మన గ్రూప్ 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రోస్ చూసుకుందాం. రోస్ చూసుకుంటే ఎక్కడుంది, ఈ రోకు కూడా ఉంది, ఈ రోకు కూడా ఉంది. ఎందుకంటే 2 రోస్ ఉన్నాయి కదా ఈ గ్రూప్ 2 అనేది. ఇక్కడ ఏ బార్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఒకటి బార్ టర్మ్ ఒకటి ఏ టర్మ్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే రోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది, కాలమ్స్ చూసుకుందాం. ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది కాబట్టి బీసీ, ఇక్కడ బీసీ బార్ ఉంది. ఈ సి బార్ సి అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా లాస్ట్లో మనకి ఏం మిగులుతుంది, బి మిగులుతుంది. ఇప్పుడు అంటే గ్రూప్ 2 వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి బి. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు అనేది సమ్ చేస్తే గ్రూప్ 1 వాల్యూ వచ్చేసి ఏ బార్ ప్లస్ బి బార్ అనేది చూసుకుందాం. చూడండి, obtain the simplified SOP and POS from of the following boolean expression y = bc plus ac bar plus ab plus abc using kmap. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఎస్ఓపి అంటే దాన్ని సింప్లిఫైడ్ చేయాలి. దీన్ని ఎస్ఓపిగా పిఓఎస్గా సింప్లిఫైడ్ చేయాలి. ఎస్ఓపి అంటే ఏంది, సమ్ ఆఫ్ ప్రోడక్ట్. పిఓపి అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. దీనికి కేమ్యాప్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, కేమ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 6 బాక్సెస్ అరేంజ్ చేసుకున్నాం, 8 బాక్సెస్ అరేంజ్ చేసుకున్నాం కదా. 8 బాక్సెస్ ఎందుకు అరేంజ్ చేసుకున్నామో చూడండి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, లెటర్స్ బిసి ఉంది, నెక్స్ట్ ఏ ఉంది, ఇంకా వేరే టర్మ్స్ లేవు కదా. అంటే ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఎక్స్ప్రెషన్ వచ్చేసి దేంట్లో ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది. అంటే 3 వేరియబుల్స్లో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఉంది. అంటే 3 వేరియబుల్స్ ఉంటే 2^3 అంటే 2. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2^3 పెట్టినాం. 2^3 అంటే వాల్యూ ఎంత, 2 × 2 × 2. దాని వాల్యూ వచ్చేసి 6. దాని వాల్యూ వచ్చేసి 8. 2 2 4, 4 2 8. అందుకే 8 బాక్సెస్ వేసుకున్నాం. ఇప్పుడు బాక్సెస్ ఎలా వేసుకోవాలో, ఎన్ని వేసుకోవాలో క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు దీనికి ఈ ఏ బార్ ఏ, బి బార్, సి బార్ ఈ ఎందుకు ఇచ్చినామో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రోస్కి 0 1 అని పెడతాం. 0 1 అంటే ఇప్పుడు 0 అంటే ఏమని చెప్పిన, బార్ ఉంటుందని చెప్పిన, ఏకి బార్. 1 అంటే నార్మల్గా ఏ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 టర్మ్స్ కాబట్టి ఇక్కడ ఏ, రోస్కి ఏ, కాలమ్స్కి బీసీ అనేవి ఇచ్చేసినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మామూలుగా 2 బిట్ ఆపరేషన్ 0 0 0 1 1 0 1 1 2 బిట్ ఆపరేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 జీరోలు ఉన్నాయి కాబట్టి బీ బార్ సి బార్ పెట్టిన. ఇక్కడ ఒకటి 0 ఉంది అందుకు బీ బార్ పెట్టిన, ఇంకొకటి 1 ఉంది సి బార్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 1 1 ఉన్నాయి కాబట్టి బీసీ పెట్టిన. ఇక్కడ చూసుకుంటే 1 0 ఉంది కాబట్టి 1 ఉన్న దగ్గర బి, అదే 0 ఉన్న దగ్గర సి బార్ పెట్టిన. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వన్స్ అనేటి ఎందుకు పెట్టినామో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంది, వాడు ఇది ఇచ్చిండు ఎక్స్ప్రెషన్. ఫస్ట్ వన్ బీసీకి ఎక్స్ప్రెషన్ చూద్దాం. చూడండి, బీసీకి ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలంటే ఇప్పుడు
ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బీసీ ఉంది. అంటే ఇప్పుడు మనకు బీసీకి ఎక్స్ప్రెషన్ కావాలి. బీసీ లైన్ ఇది అనుకోండి కాలం. ఇప్పుడు ఈ కాలంకి కాలం సరిపోయింది. నెక్స్ట్ ఈ కాలం ఎదురుగా ఏ బార్ ఉంది, ఈ కాలం ఎదురుగా ఈ రో ఎదురుగా ఏ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు, ఇప్పుడు ఏ బార్ ఏ రెండు వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇప్పుడు ఏ బార్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, బీసీ దగ్గర మిగులుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 పెట్టాలి, ఇక్కడ 1 పెట్టాలి, ఎందుకంటే బీసీ దగ్గర ఉంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఏ సి బార్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ అనే టర్మ్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ సి బార్ అనే టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సి బార్ ఉంది, ఇక్కడ సి బార్ ఉంది. సి బార్స్ ఉన్న దగ్గర 1 పెడదాం. ఇక్కడ సి బార్ ఉంది, ఏ ఉంది, అంటే ఇక్కడ ఏ సి బార్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇక్కడ సి బార్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ 1 పెట్టేసినాం, సరిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ఏబి చూద్దాం. ఇక్కడ ఏ ఉంది, నెక్స్ట్ బి టర్మ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది, అంటే ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఏబిసి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బీసీ ఉంది. ఈ రెండు కలుసుకునేది ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. ఇంక ఇక్కడ ఏం పెట్టడం అవసరం లేదు, అంతే. ఇప్పుడు బీసీ కదా, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ 1 పెట్టినాం, ఇక్కడ 1 పెట్టినాం, సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇలానే సేమ్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు గ్రూపింగ్ చేయాలి. ఇప్పుడు 2 వాటిని గ్రూపింగ్ చేయాలి. 2 కన్నా అంతకన్నా ఎక్కువ గ్రూపింగ్ చేయాలి. ఇప్పుడు ఈ 2 గ్రూప్ చేసిన, నెక్స్ట్ ఈ కార్నర్స్లో ఉండేది కూడా గ్రూప్ చేయొచ్చు. అంటే ఈ మూల ఉండేది దానికి ఆపోజిట్ మూల ఉండేది కూడా గ్రూప్ చేయొచ్చు. అంటే ఈ రెండో గ్రూప్. ఇప్పుడు 2 గ్రూప్స్ వచ్చినాయి కదా. 2 గ్రూప్స్ దేనివల్ల వచ్చినాయి, ఫస్ట్ గ్రూప్ బీసీ ద్వారా వచ్చింది, సెకండ్ గ్రూపు ఏసీ బార్ ద్వారా వచ్చింది. అందుకనే ఈ గ్రూప్స్ అనేటి బీసీ ప్లస్ ఏసీ బార్ అనేది రాసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ బీసీ ద్వారా వచ్చింది ఒక గ్రూప్, నెక్స్ట్ ఏసీ బార్ ద్వారా వచ్చింది. ఈ రెండు అనేటి నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఈ రెండు అనేటి సేమ్గా దాని మాదిరి ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఒక్కటే రాస్తాం. ఇప్పుడు ఎస్ఓపి అంటే మనకు ఇది, ఇంకా పిఓఎస్ అంటే ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఎస్ఓపి అంటే ఏమని చేసినాం, ఇక్కడ 1s అనేటి పెట్టేసినాం. నెక్స్ట్ పిఓఎస్ అంటే ఇలా చేసినాము, ఎస్ఓపి అంటే ఇలా చేసినాం, 1 1 1 అని పెట్టినాం. ఇప్పుడు పిఓఎస్లో 0 0s అని పెడతాము. కంప్లీట్లీ దీనికి ఆపోజిటే ఉంటుంది. ఇక్కడ 1 పెడితే అక్కడ 0 పెడతాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ బార్ ఏ వచ్చింది కదా, దానికి రివర్స్ పైన ఏ కింద ఏ బార్ వస్తుంది. ఇక్కడ ఇంటూలలో ఉంది కదా, బి బార్ ఇంటూ సి బార్ ఉంది కదా, అక్కడ బార్లు పోతాయి, బి సి ఉంటుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే రెండు ఆపోజిట్గా ఉంటాయి. సేమ్ బార్ ఉన్న ప్లేస్లో బార్ లేకుండా వస్తుంది, మధ్యలో ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ 1s పెట్టాం కాబట్టి అక్కడ 0s పెడతాం, అంతే. పిఓఎస్కి దానికి డిఫరెన్స్ అదే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పిఓఎస్ ఇది ఏ బార్ బీసీ బార్, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 1s పెట్టినాం కదా, 1s ఇక్కడ 1s పెట్టినాం కదా, అంటే ఇక్కడ పిఓఎస్ అనమాట. అంటే ఫస్ట్ ఈ 3 ఈ ఎల్ షేప్లో ఉండేది, ఈ లాస్ట్లో అది 0s పెడతాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఎల్ షేప్లో 0 పెట్టినాం, ఇక్కడ లాస్ట్లో 0 పెట్టినాం, అదే పిఓఎస్. ఇప్పుడు పెట్టిన తర్వాత 2 రివర్స్ అని చెప్పినాం, పైన ఏ కింద ఏ బార్. ఇక్కడ ప్లస్ పెడతాము, బార్ ఉన్న చోట ఓన్లీ బార్ లేకుండా పెడతాము, ఇవి పెడతాము ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ కాబట్టి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసినాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ బార్ ఉంది, రెండు ఆపోజిట్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ బార్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, అంటే ఈ రోస్లో ఉండేది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కాలంలో ఉండేది చూద్దాం. కాలంలో ఉండేది ఏముంది, బి ప్లస్ సి బార్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోదు, అందుకు అలానే రాద్దాం, బి ప్లస్ సి బార్. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఈ రోలో ఉంది 0, మళ్ళీ ఈ రోలోనే ఇంకొక 0 ఉంది, అంటే ఏ ఉంది, ఏ అలానే ఉంది, ఏం క్యాన్సిల్ అయిపోలే. నెక్స్ట్ చూద్దాం, ఏ అలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏ ఉంది, నెక్స్ట్ రోస్ అయిపోయింది. నెక్స్ట్ కాలంలో ఈ కాలంలో 0 ఉంది, ఈ కాలంలో 0 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, బి ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏముంది, బి బార్ ప్లస్ సి ఉంది, అంటే బి బార్ బి అనేది క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేం మిగులుతుంది, ఇక్కడ సి మిగిలింది, ఇక్కడ ఏ మిగిలింది, అంటే ఏ ప్లస్ సి అనేది మిగిలింది. ఇప్పుడు టోటల్గా ఏం మిగిలింది, ఏ ప్లస్ సి బార్ ఇంటూ ఏ ప్లస్ సి అనేది మిగిలింది. ఇది వచ్చేసి దీని యొక్క ఆన్సర్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.